సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఒకే రోజు మోసపోయిన ముగ్గురు బాధితులు పోలీసుని ఆశ్రయించారు. స్థానిక ఏపీఆర్ కాలనీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి స్టాక్ మార్కెట్ పేరిట 2,40,00,000ను సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. అలాగే ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్ల ట్రాప్లో పడిన ఇద్దరు వ్యక్తులు 80 లక్షలు కోల్పోయారు. మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వ్యక్తి ఈ 7వ తారీఖు నుంచి తను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో ఒక మెసేజ్ లాగా మనకి అట్రాక్ట్ అయ్యి దాంట్లో వాట్సాప్ లింక్ అతను జాయిన్ అవ్వడం, తర్వాత ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, యాప్ ద్వారా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఫ్రాడ్స్టర్స్ చెప్పిన మాటలను నమ్మి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయనే ఉద్దేశంతో తను రిపీటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ వివిధ ఫేజ్లలో పెడుతూ టోటల్గా దాదాపుగా 2,43,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. దానికి గాను యాప్లో ఆ ఇన్వెస్ట్మెంట్తో పాటుగా 6 కోట్లు అతనికి బ్యాలెన్స్ ఉన్నట్టుగా చూపిస్తుంది. అదంతా ఫ్రాడ్ తెలుస్తుంది. 6 కోట్ల రూపాయల వరకు ప్రాఫిట్స్ వచ్చినట్టుగా ఆ యాప్లో చూపిస్తూ అతన్ని బ్లఫ్ చేయడం జరుగుతుంది. వాటిని మోసపోయి గ్రహించలేకుండా రిపీటెడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. ఎవరైనా ఫ్రాడ్స్టర్స్ వివిధ రకాల అకౌంట్లు ఇచ్చి అకౌంట్లలో డబ్బులు ఏమంటే వేసి మోసపోవద్దు అని చెప్పి అందరికీ విజ్ఞప్తి